హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కారమిల్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఒక చిన్న కప్పు వరకు మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. ఈ మొక్కజొన్న గింజలను ఒకసారి బాగా కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టి వేయించుకుంటే 5 నిమిషాల్లో పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పాప్కార్న్ను వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు మొక్కజొన్న గింజలకి కరెక్ట్‌గా 2 కప్పుల పంచదార సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా చిన్న మంట మీద ఉండలు లేకుండా చక్కగా కరిగించేసుకోవాలి. పంచదార కరిగిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిటికెడు వంట సోడా, కొంచెం బటర్ వేసి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న పాప్కార్న్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్నంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా విడదీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇది తినడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.